జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. 5వ రోజు బస్సు యాత్ర మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తన బస నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సంజీవపురంలో ఆయనకి స్వాగతం పలకడానికి బస్సు యాత్ర ప్రారంభం కావడానికి ముందు అక్కడ ప్రజలంతా బయటకు వచ్చి ఆయన కోసం వేచి చూస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సంజీవపురం ఈ బస ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ఆ చుట్టుపక్కల గ్రామస్తులతోటి పూర్తిగా నిండిపోయిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ 5 రోజుల పాటు జన సునామీ అంటే ఏ విధంగా ఉంటుంది, జనంలో ఉండే అభిమానం అంటే ఏ విధంగా ఉంటుంది, నిజమైన నాయకుడిని చూస్తే ఎటువంటి అభిమానం ప్రజలు చూపిస్తారు అనడానికి ఉదాహరణలుగా ఈ దృశ్యాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 5వ రోజు బస్సు యాత్ర మేమంతా సిద్ధం అంటూ ఈ బస్సు యాత్ర మొదలైంది. వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. ప్రస్తుతం సంజీవపురం మీదుగా ఇప్పుడే బస్సు యాత్ర మొదలైంది. 5వ రోజు బస్సు యాత్ర ఆ లైవ్ చూస్తున్నాం. ఎప్పట్లాగే ఈ 4 రోజుల్లాగానే జనమంతా కూడా ఆయనతో కలిసి నడుస్తున్నారు. ఒక పక్క బస్సు ప్రయాణం సాగుతుండగానే ఆ బస్సుకి సమాంతరంగా జనమంతా నడుచుకుంటూ కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురం దాటి బత్తలపల్లి, రామాపురం, రాళ్ల అనంతపురం, ముదిగొబ్బ మీదుగా ప్రస్తుతం యాత్ర కొనసాగబోతోంది. మనం చూస్తున్నాం జన ప్రవాహం ఏ విధంగా ఉందో చూస్తున్నాం. సంజీవపురం, బత్తలపల్లి గ్రామాల్లో కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. అంతా కూడా ఒక్కసారి కరచాలనం చేయాలి, ఒక సెల్ఫీ దిగాలి, లేదంటే ఆయనతో ఒకసారి మాట్లాడాలి, తమ అనుభవాల్ని ఆయనతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో జనమంతా కూడా బయట ఆయన రాక కోసం చూస్తున్నాం. ఇడుపులపాయ నుంచి ఏ రోజైతే యాత్ర మొదలైందో అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా నిరాటంకంగా ఈ జన సముద్రం మధ్య మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సామి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ప్రతి తల్లి కన్నుల
నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో అక్కడ ప్రజలు అభిమానుల కేరింతలు చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే సంజీవపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలైంది. ఆ తర్వాత హాల్ట్ బత్తలపల్లి. ఆయన రాక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మన రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం ఒక అభిమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్క్ వేసుకుని ఆయనలాగా అభివాదం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సంక్షేమ పథకాల సెంట్రిక్గా మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది అని చెప్పుకోవచ్చు. ఏ గ్రామానికి ఎంతెంత నిధులు ఖర్చు చేశారు, సంక్షేమ పథకాల రూపంలో ఎవరెవరికి ఎంతెంత అందింది అనే అంశాన్ని ముఖ్యమంత్రి ఒక పక్క తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా ప్రజలు కూడా మాకింత సంక్షేమం అందింది, అటు అమ్మఒడి ద్వారా లేకపోతే పెన్షన్ రూపంలో లేదంటే రకరకాల రూపాల్లో సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయో వారి వారి అనుభవాలను ఆరోగ్యశ్రీ ద్వారా తమకు జరిగిన లాభాన్ని ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం మనకి అడుగడుగునా కనబడుతోంది. గతంలో అధికారంలోకి రాకముందు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రకు దీటుగా ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఎవరైనా అధికారంలో రావడానికి ప్రయత్నిస్తూ యాత్రలు చేయడం మనం చూస్తాం. అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వ సంక్షేమం మీకు ఏ విధంగా అందింది, ఇంకా ఎటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇస్తారు అని అడుగుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. వై నాట్ 175 అని నినాదం ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రతి అంశంలోనూ కూడా ఈ ఎన్నికలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం బత్తలపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం, సంజీవపురం నుంచి ముఖ్యమంత్రి రాక కోసం కూడా వీరంతా ఎదురు చూస్తున్నారు. రైట్ సైడ్ విండోలో మనకి సంజీవపురం మీదుగా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా కనబడుతోంది. ఒకవైపు అభిమానులు, ప్రజల కేరింతలు, వైఎస్ఆర్సీపీ జెండాల రెపరెపలు మధ్య ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. మనం ఆ వెనక ఎంతమంది ముఖ్యమంత్రిని ఫాలో అవుతున్నారో కూడా మనకి కనిపిస్తోంది ఆ రహదారి వెంబడి. అదేవిధంగా బస్సు యాత్ర ఒక పక్క సాగుతూ ఉంటే మరో పక్క జనం కూడా ఆ బస్సు వెంట నడుచుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంజీవపురం మీదుగా బత్తలపల్లి వరకు కూడా ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రజల కేరింతల మధ్య, జనాల అభివాదాల మధ్య ముఖ్యమంత్రిని కలుసుకోవాలి, ఆయనతో ఒక ఫోటో దిగాలి అనే ఆకాంక్ష మనకి చాలా మందిలో కనిపిస్తోంది. సో ఈరోజు ఎక్కువ మంది ప్రధానంగా మాట్లాడిన అంశం కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూసాం. చాలా మంది ఉదయాన్నే పెన్షన్లు ఇవ్వడం కోసం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది అనే అంశాన్ని కూడా కాసేపటి క్రితం మా కరెస్పాండెంట్స్ వారిని పలకరించినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకున్న పరిస్థితి. సో ఈ కుట్రలన్నింటినీ భంగం చేస్తూ వైఎస్ఆర్సీపీ మరోసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది, మేము ఇటువంటి పేదల పక్షపాతి అయిన వ్యక్తి వైపే ఉంటామని కూడా అక్కడున్న ప్రజలు, అభిమానులు చెప్తున్న దృశ్యాలు మనకి ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సంజీవపురం మీదుగా వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో బత్తలపల్లి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ చూస్తున్నాం మనం ఒక మైనారిటీ వ్యక్తి ముఖ్యమంత్రికి అభివాదం చేయాలనే ఉద్దేశంతో వేచి ఉన్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎలా అయితే మేడపైకి ఎక్కి మనకి ప్రజలంతా వెయిట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయో అక్కడ ఇడుపులపాయ దగ్గర ఎప్పుడైతే యాత్ర మొదలైందో అప్పటి నుంచి కూడా కాస్త ఎత్తైన ప్రాంతం ఏది కనిపించినా కూడా ప్రజలు, అభిమానులు అంతా కూడా అక్కడికి ఎక్కి ఆయనకి అభివాదం, అదేవిధంగా ఆయనకి నమస్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గజమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ దృశ్యం కూడా మనకి ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ పైన కనబడింది. అభిమానులు, ప్రజల కేరింతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపల మధ్య 5వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. మరొకసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.